హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర బిడ్డ బెంగళూరు అడ్డా. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అదేండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన పన్నీర్ కర్రీ. ఎక్కువ మసాలాలు క్రీములు ఏమీ లేకుండా చాలా సింపుల్గా నిమిషాల్లో అయిపోయే రెసిపీ అనమాట. మరి ఇది ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇది చపాతీల్లోకి పూరీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ మనమైతే ఒక కళాయి తీసేసుకొని అందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇంకా పోపులు అంతా ఏం అక్కర్లేదు, జస్ట్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చిటపాట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు మీడియం సైజు చాలా సన్నగా తరుక్కోవాలి. వీటిని కూడా వేసేసి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా వేగితే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కరెక్ట్గా బంగారు రంగు వచ్చేవరకు కూడా వేయించేసుకుందాం. మనకి చక్కగా వేగిపోయి చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చాయన్నమాట ఉల్లిపాయలు. ఇలా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటా బాగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చాప్ చేసేసుకొని దీన్ని కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మగ్గేదాకా వేయించేసుకుందాం. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్, మన బెంగళూరు మిరపకాయ అంటాం కదా, ఆ క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కొని, ఎక్కువ కుక్ చేయకూడదండి. క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అయితే బాగోదు. సో కొద్దిగా అలా ఇలా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే కావాల్సినవన్నీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. అలాగే చాలా టేస్టీగా ఉండేది. ముఖ్యంగా పిల్లలైతే అసలు వదిలిపెట్టరు అనమాట. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా గుండ వేసుకుందాము. అలాగే కొంచెం ఎర్రకారం, మన పచ్చికారం ఉంటుంది కదా, అదే వేసుకుంటున్నాను నేను. కూరల్లో కారం కాకుండా పచ్చికారం వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా పసుపు గుండ, జస్ట్ కొంచెము కలర్ కోసం. తర్వాత మనం జీలకర్ర గుండ ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, కొంచెం అడుగు పట్టకుండా ఈ మసాలా గుండలు కొద్దిగా కొంచెం నీరు చిలకరించుకుంటే కూడా మంచిది. ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉండడానికి వేసుకొని కొంచెం అటు ఇటు లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఈ కర్రీకి, చాలా తక్కువ ఆయిల్తో వండుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద చిన్నదంటే చిన్నదండి, దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇలాగ వేసుకొని, దాన్ని కూడా ఫ్లేవర్ కోసమే తప్ప ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ అల్లం వెల్లుల్లి ముద్ద వాసన వస్తే బాగోదు కూర, చాలామందికి ఇష్టపడదు కూడా. దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఇలాగ ఫ్రై చేసేసుకోండి. అలాగే ఇలాగ పన్నీరు మనకి దొరుకుతాయి కదా, ఇక్కడ షాప్స్లో మనకి చక్కగా మంచి పన్నీర్ దొరుకుతుంది. ఫ్రెష్ పన్నీర్ తెచ్చుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే దీనికి డబల్ అన్నీ చేసుకోండి. నేనైతే ఒకటే క్యూబ్ తెచ్చుకున్నాను 100 గ్రామ్స్ది. సో దీన్ని మనం ఇలాగా చిదిపేసుకుందాము. మరీ గుండ చేసేసుకోకుండా కొంచెం ఇలా పలుకుగా దీన్ని మనం నిదిపేసి పెట్టేసుకోవాలన్నమాట సైడ్కి. చూసారు కదా, ఈ రకంగా చేసుకొని పెట్టేసుకొని దీన్ని ఇందులో ఈ మిశ్రమంలో కలిపేద్దాం. మనకి ఆల్రెడీ మసాలా మిక్సర్ అంతా బాగా మనకి కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. సో అందుకని లాస్ట్లో దీన్ని వేసుకుందాం అనమాట. వేసుకొని దీన్ని కూడా చక్కగా అందులో మిక్స్ అయిపోయేలాగా బాగా కలిసిపోయేలాగా కలిపేసి కొంతసేపు ఒక్క నిమిషం అలాగా కలిపి, ఎందుకంటే కొంచెం పన్నీర్కి కూడా ఆ మసాలాలు బాగా పట్టుకుంటాయి అనమాట. మరి ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం అలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మనకి కొంచెం వాటర్ పోసేసుకుందాము. కొంచెం ములిగేదాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం గ్రేవీలాగా ఉంటే మనకి చపాతీతో తినడానికి బాగుంటుంది. మరీ గట్టిగా అంటే డ్రైగా చేసేసుకుంటే మనకి గొంతు దిగదు. చపాతీ డ్రైగా ఉంటుంది, అలాగే కూర కూడా డ్రైగా ఉండి మనకి ఏంటంటే డైజెస్ట్ అవ్వలేనట్లు ఉంటుంది. అలాగే మనం ఇలా జారుగా చేసుకున్నామంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. పైనుంచి కొనుక్కొని పన్నీర్ బటర్ మసాలాలు అవి తినే కన్నా ఇది చాలా హెల్దీ, చాలా చక్కగా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకుంటే. ఇందులో మిక్స్ వెజిటబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా హెల్దీ మనకి. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పన్నీర్ కూడా చక్కగా అందులో మిక్స్ అయిపోయి బాగా బుడగలు వచ్చేలాగా మనకి దగ్గరికి అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా ఒక టీ స్పూన్ అంత తీసుకొని కార్న్ ఫ్లోర్
దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇలా కలిపేసుకుందాం ఇందులో. ఎందుకంటే కొంచెం థిక్నెస్ వస్తుంది, అలాగే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర లాస్ట్లో జల్లుకొని, అలాగే మనం ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ముందే వేసుకోకూడదు, లాస్ట్లోనే యాడ్ చేసుకోవడం మంచిది. కొంచెం నీరు ఉండేలా వదులుకుంటే మనం తినేటప్పటికి గట్టి పడుతుంది అనమాట. ఎందుకంటే పన్నీర్ వేసాం కాబట్టి చిక్కబడిపోతుంది, కూర గట్టిగా అయిపోతుంది. అందువల్ల కొంచెం వాటర్ ఉండేటట్టుగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచిదన్నమాట. లాస్ట్లో కసూరి మేతి ఖచ్చితంగా వేయాలి. ఇది దీనివల్ల వచ్చే ఆ వాసన కానీ ఆ రుచి కానీ ఇంకా మరి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి, కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది స్కిప్ చేయకూడని ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా మనకి కూర అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మనం రోటీలు కానీ పూరి కానీ ఏదైనా సరే చేసుకొని దాంతో తిన్నామంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ అనమాట ఇది. పన్నీర్తో చేసుకుని మనకి సింపుల్ రెసిపీ. అలాగే పావు టీ స్పూను షుగర్ కొంచెం జలుకుంటే అది కూడా మంచి రుచి వస్తుంది. లేదంటే స్కిప్ చేసుకోండి, వేసుకోవడం వల్ల అయితే నష్టమేమీ లేదు. చూసారు కదా మనకి కూర ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఇలా జారుగా ఉన్నప్పుడు మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కూర రెడీ అనమాట. మీకు ఈ రెసిపీ కనుక నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. అలాగే మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో కొత్త రెసిపీతో మరో వీడియోలో కలుసుకుందాం. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అడ్డా. Thank you.